తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మెట్రో రెండో దశ కొత్త పథకాల ప్రధాన అజెండాపై చర్చిస్తున్నారు. భూ సమస్యలు, ల్యాండ్ పూలింగ్ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా 22A కింద ఉన్న భూములు, నిషేధిత భూముల జాబితా, వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో ఈ అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. భూ సమీకరణ విధానం, సంక్షేమ పథకాలు, 22A భూములపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండో విడత విస్తరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. మెట్రో రెండో దశ కొత్త పథకాలే ప్రధాన అజెండాపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి తెలంగాణ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి ఇద్దరు మంత్రులు గైర్హాజరయ్యారు. దామోదర్ రాజనరసింహ అనారోగ్య కారణాలతో ఆయన గైర్హాజరయ్యారు. మరొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రావాల్సి ఉంది. ఆయన ఇప్పటి వరకు అయితే సమావేశానికి రాలేదు. ఇక అంశాల వారీగా చూసుకున్నట్లయితే కొత్త పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత దాదాపుగా చాలా హామీలు అయితే ఇచ్చింది. ఆ హామీల్లో భాగంగా ఒక్కొక్క హామీని నెరవేర్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే మేజర్ హామీలన్నింటినీ కూడా నెరవేర్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెట్టాలి, కాలానుగుణంగా వాటిని ప్రవేశపెడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటితో పాటుగా కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి దాదాపు 2.5 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించి కేబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో అర్హులందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ఇటు మీ సేవలో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసులో అప్లై చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో భాగంగానే వితంతు పెన్షన్లు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, లేకపోతే వికలాంగుల పెన్షన్లు, చేయూత పెన్షన్లు అన్నింటి కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటితో పాటు కొత్త డిజిటల్ రేషన్ కార్డులను కూడా అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి సంబంధించిన విధి విధానాలను కూడా ఈరోజు ఫైనల్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 1,06,00,000 మందికి ఈ రేషన్ కార్డులను అందజేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటుగా ఇతర అంశాలు చూసుకున్నట్లయితే మెట్రో ఫేజ్ 1, ఫేజ్ 2కు సంబంధించి మెట్రో ఫేజ్ 1 ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. అందుకు సంబంధించి ఇప్పటికే ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి భావించింది. దానికి సంబంధించి వివిధ బ్యాంకుల నుంచి కూడా ప్రభుత్వం అప్పు తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయపడుతుందని చెప్పేసి చాలా వరకు ఆశించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సహాయం చేయలేదు. దానికి కావలసిన 13,500 కోట్లను వివిధ కార్పొరేషన్ నుంచి రాబట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. వీటితో పాటుగా ఫేజ్ 2కు సంబంధించి చూసుకున్నట్లయితే ఫేజ్ 2కు సంబంధించి ఇప్పటికే అనుమతులు అయితే లభించాయి. వాటికి సంబంధించిన పనులను వాటికి సంబంధించిన డిపిఆర్లకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ అయితే చర్చిస్తుంది. ఇవే కాకుండా 22A భూములు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతుంది. ఈ కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ఇది ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో కూడా ఇది పెద్ద సమస్యగా మారింది. గతంలో లేని భూములన్నింటినీ కూడా ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకొని అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటున్నారో, వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు, అదేవిధంగా ఇల్లు కట్టుకొని ఉంటున్న యజమానులకు, సామాన్య ప్రజలందరికీ కూడా ఇది చాలా ఇబ్బందిగా మారింది. 22A కింద నిషేధిత జాబితా కింద కూడా చాలా భూములను, లక్షలాది భూములను, వాటికి ఒక సర్వే నెంబర్లో ఒక దగ్గర చిన్న ప్రాబ్లం ఉంటే దాన్ని సర్వే నెంబర్లో ఉన్న మొత్తం భూములన్నింటినీ కూడా 22A అదేవిధంగా నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. తద్వారా చాలా మంది సఫర్ అవుతున్నారు, లక్షలాది మంది సామాన్యులు సఫర్ అవుతున్నారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయాలను చూడాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది. మరో కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి సమస్యకు పరిష్కారం కూడా చూపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇటు కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏవైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఇరిగేషన్ ప్రాజెక్టులు చాలా వరకు దాదాపు 85,000 కోట్ల రూపాయల పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి నిధుల విడుదల చాలా సమస్యగా మారింది. ఇటు కాళేశ్వరానికి సంబంధించి చూసుకున్నట్లయితే కాళేశ్వరానికి సంబంధించి ఇప్పటికే అక్కడ రిపేర్ వర్క్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి. ఈ వర్షాకాలం ముగిసిన తర్వాత దానికి సంబంధించిన పనులు ప్రారంభించాలని చెప్పేసి అయితే ఇప్పటికే ఇరిగేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇవి కాకుండా తిమ్మిడిహెట్టికి సంబంధించి తిమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ను
149 మీటర్లకు నిర్మించాలా లేకపోతే 150 మీటర్లకు నిర్మించాలా అనే విషయానికి సంబంధించి త్వరలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశాలు ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులంతా కూడా ఆయన కలిసి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.